వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 3వ శ్లోకం, శ్లోక నెంబర్ 3. ఆరురుక్ష్మోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. తాత్పర్యం: యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పనిచేయడమే సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అని అంటారు. శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం 3వ అధ్యాయంలో శ్రేయస్సు కోసం 2 మార్గాలు అంటే జ్ఞానయోగము, కర్మయోగము ఉన్నాయని చెప్పి ఉన్నాడు. ఈ రెంటిలో కర్మయోగ మార్గమునే అనుసరించమని అర్జునుడికి ఉపదేశించాడు. మరలా 5వ అధ్యాయంలో అదే సరియైన మార్గమని పునరుద్ఘాటించాడు. అంటే మనం ఈ జీవితాంతం పనులు చేస్తూనే ఉండాలా? ఇలాంటి ప్రశ్న వస్తుందని ముందే ఊహించిన శ్రీకృష్ణుడు దీనికి పరిమితి విధించాడు. కర్మయోగము ఆచరించినప్పుడు అది అంతఃకరణ శుద్ధికి మరియు ఆధ్యాత్మిక జ్ఞాన పరిపక్వతకి దారితీస్తుంది. కానీ మనస్సు పవిత్రమైన తరువాత మరియు యోగంలో పురోగతి సాధించిన తరువాత మనం కర్మయోగం విడిచిపెట్టి కర్మ సన్యాసం తీసుకోవచ్చు. ఇక భౌతిక ప్రపంచ కార్యకలాపాలతో ఏ ప్రయోజనం ఉండదు మరియు ధ్యానమే సాధనమవుతుంది. కాబట్టి మనం అనుసరించే మార్గం మన అర్హతను బట్టే ఉంటుంది. శ్రీకృష్ణుడు ఈ అర్హతకి కావలసిన యోగ్యతని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. యోగ సాధన ఆకాంక్షించే వారికి కర్మయోగమే యుక్తమైనది మరియు యోగ సాధనలో ఉన్నతమైన స్థాయి చేరుకున్న వారికి కర్మ సన్యాసమే ఎక్కువ అనుగుణమైనది. యోగం అన్న పదం లక్ష్యాన్ని మరియు లక్ష్యాన్ని చేరుకునే విధానాన్ని రెండింటినీ సూచిస్తుంది. దాని లక్ష్యము అని సూచించటానికి వాడినప్పుడు యోగం అంటే భగవంతునితో ఏకం అవ్వడం. దాన్ని ఒక ప్రక్రియా విధానం అని సూచించటానికి వాడినప్పుడు యోగం అంటే భగవంతునితో ఏకమవ్వటానికి మార్గము అని అర్థము. ఈ 2వ సందర్భంలో యోగం అంటే భగవంతుని చేరుకోవడానికి ఎక్కే నిచ్చెన. అన్నిటికన్నా క్రింద మెట్టులో జీవాత్మ ప్రాపంచికత్వంలో చిక్కుకొని లౌకిక విషయాల పట్ల నిమగ్నమై ఉంటుంది. యోగం అనే నిచ్చెన జీవాత్మను ఆ నిమ్న స్థాయి నుండి భగవంతునిలోనే ఎప్పుడు స్థితమై ఉండే స్థాయికి తీసుకెళ్తుంది. ఆ నిచ్చెనకుండే మెట్లకు వేరువేరు పేర్లు ఉన్నాయి, కానీ యోగం అన్న పదం అన్నిటికీ వర్తిస్తుంది. యోగ ఆరురుక్షు అంటే అప్పుడే నిచ్చెన ఎక్కటం మొదలుపెట్టిన భగవంతునితో సంయోగానికి కృషి చేస్తున్న సాధకులు. యోగ ఆరూఢ అంటే నిచ్చెనపై ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు అని అర్థం. మరైతే యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థాయిలో వ్యక్తి ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుసుకోవటం? శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకంలో దీన్ని వివరిస్తాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: టు ద సోల్ హూ ఈస్ aspiring for perfection in yoga, work without attachment is said to be the means. To the sage who is already elevated in yoga, tranquility in meditation is said to be the means. In chapter 3, verse 3, Sri Krishna mentioned that there are 2 paths for attaining welfare: the path of contemplation and the path of action. That is Jnana Yoga and Karma Yoga. Between these, he recommended Arjuna to follow the path of action. Again in chapter 5, verse 2, he declared it to be the better path. Does this mean that we must keep doing work all the time, all our life? Anticipating such a question, Sri Krishna sets the limits for it. When we perform Karma Yoga, it leads to the purification of the mind and the ripening of spiritual knowledge. But once the mind has been purified and we advance in yoga, then we can leave Karma Yoga and take Karma Sannyas. Material activities now serve no purpose and meditation now becomes the means. So the path we must follow filters down to a matter of our eligibility. And Sri Krishna explains the criteria of eligibility in this verse. He says, for those who are aspiring for yoga, the path of Karma Yoga is more suitable. And for those who are elevated in yoga,
the path of karma sannyas is more suitable. The word yoga refers to both the goal and the process to reach the goal. When we talk of it as being the goal, we use yoga as meaning union with God. And when we talk of it as being the process, we use yoga as meaning the path to the union with God. In this second context, yoga is like a ladder we climb to reach God. At the lowest rung, the soul is caught in worldliness with the consciousness absorbed in mundane matters. The ladder of yoga takes the soul from that level to the stage where the consciousness is absorbed in the divine. The various rungs of the ladder have different names, but yoga is the term common to them all. Yogaru Rukshu are those sadhaks who aspire for union with God and have just begun climbing the ladder. Yogarudha are those who have become elevated on the ladder. So, how do we understand when one is elevated in the science of yoga? Sri Krishna explains that in the next verse. Om Namo Bhagavate Vasudevaya.